అమ్మ తోలి చెప్పు అమ్మ. స్టోరీ చెప్పాలా? ఏం స్టోరీ చెప్పాలి? తోలి బట్టలు నహుష ప్రశ్నలా? మొన్న చెప్పుకున్నాం కదా అమ్మలు. వేరే ఇంకేమన్నా చెప్పు. ఏంటి? నహుష ప్రశ్నలే చెప్పానా? ఓకే. ఒకప్పుడు మహాభారతంలో నహుషుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. నహుషనా? పాము. ఆ పాము ఎలా అయ్యాడో చెప్పాం కదా మనం. పాము ఎలా అయిపోయాడంటే ఒకసారి ఇంద్రుడికి ఒక పాపం వచ్చిందనమాట, బ్రహ్మహత్య పాతకం. అప్పుడు బ్రహ్మహత్య పాపం తొలగించడానికి కొన్ని యజ్ఞాలు ఏవో చేయాలి, పూజలు చేయాలి అని చెప్పి, ఇంద్రుడు అనేది ఒక పదవి కదా, అందుకని నహుషుడిని ఆ పదవి చెయ్యి, ఆ యజ్ఞాలు చెయ్యి అని చెప్పి ఇంద్రుడిలాగా ఉండమని కొద్ది రోజులు చెప్పాడనమాట. ఆ నహుషుడు అవన్నీ యాగాలు కంప్లీట్ చేసేసి ఇంద్రుడిలాగా ఉండమన్నాడు కదా అని తానే ఇంద్రుడు ఫీల్ అయిపోయి సచీదేవితో ఉండాలని అనుకున్నాడనమాట. అప్పుడు అయ్యయ్యో ఇది పిచ్చి పనిరా నాయనా అని చెప్పి భగవంతుడు సరే ఎందుకైనా వీడికే తెలుస్తుందిలే అని చెప్పి సప్తర్షులని ఒక పల్లకిలో తీసుకొని నహుషుడిని తీసుకొని ఈ సచీదేవికి దగ్గరికి వెళ్ళమని చెప్తారనమాట. ఈ నహుషుడు సప్తర్షుల పల్లకిలో మోయించుకుంటూ సచీదేవి దగ్గరికి వెళ్తూ తెలియాలి కదా, అయ్యోయ్యో ఇంతటి సప్తర్షుల చేత మోయించబడుతున్నాను, ఇటువంటి చెత్త కార్యానికి అని బుద్ధి వస్తుందేమో అనుకుంటే ఆ నహుషుడు ఏం చేశాడంటే ఇంకా ఇంకా స్పీడ్గా పదండి అని ఆత్రంతో ఉన్నాడనమాట. ఛీ నువ్వు బాగుపడవరా అని ఆ సప్తర్షులు ఏం చేశారంటే, నువ్వు ఒక కొండ చిలువలాగా మారిపో, పెద్ద పాములాగా మారిపో అని శపించారనమాట. అప్పుడు తెలుసుకుని అయ్యయ్యో శాప విమోచనం ఇస్తారా నాకు అని అడిగాడనమాట. నీకు మహాభారతం సమయానికి ధర్మరాజు అంటే అన్ని మంచి పనులు చేసే మంచి హీరో. కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ బల ప్రదర్శన చేసి అధర్మ వైపు నడిచాడు కదా, ఇతను బల ప్రదర్శన చెయ్యకుండానే ధర్మ మార్గంలోనే ఉంటూ హీరోయిజం చేసిన వాడనమాట. ఓకేనా? అలా చెప్పేది నువ్వు స్టోరీ. చూడు, మళ్ళీ పెద్ద కొండ చిలులాగా వస్తే అప్పుడు ఒకసారి ధర్మరాజు అతని దగ్గరికి వస్తాడనమాట. ఎందుకు వస్తాడు? ధర్మరాజుని అడవుల వనవాసం వేయమని శిక్ష వేశారు కదా ధర్మరాజు వాళ్ళకి, పాండవులందరికీ వేశారు కదా. ఆ వనవాసం టైంలో ఒకసారి అక్కడ స్టే చేస్తారనమాట ఈ పాండవులు. ఈ నహుషుడు ఉండే ప్లేస్ దగ్గరికి అనుకోకుండా భీముడు వస్తాడనమాట. భీముడు వచ్చితే ఏం చేస్తాడంటే, నహుషుడు ఇది నా ప్లేస్లోకి ఎవరైనా వస్తే వాళ్ళని నేను ఆహారంగా తినేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు అందుకని బంధించేస్తాడు. అప్పుడు తన తమ్ముడిని ఎవర్రా బంధించింది అని ఎతుక్కుంటూ ధర్మరాజు కూడా అక్కడికి వస్తే నహుషుడు చెప్తాడంట, అతడు నీ తమ్ముడా, అతడు నాకు ఆహారం అయిపోయాడు, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే రేపటి రోజుకని నిన్ను కూడా ఎత్తిపెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పాడన్నమాట. ధర్మరాజు వచ్చి నీకంత సీన్ లేదు, నేను నీకు ఆహారం అవ్వను, నీకేం కావాలో చెప్పు అని అన్నాడు అనమాట. అయితే నేను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు, ఆ ప్రశ్నల కంటే ముందు నువ్వు సమాధానం చెప్తే ఆ ప్రశ్నలన్నిటికీ నీ తమ్ముడిని కూడా వదిలేస్తాను, జాలీగా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. ఎవరు? నహుషుడు.
చేస్తున్నా. అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే, నీ క్వశ్చన్స్ కంటే ముందు నాదొక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పు అని అన్నాడంట. ఫస్ట్ వచ్చినవాడు ఎలాగైనా తమ్ముడిని విడిపించుకొని వెళ్ళిపోకుండా ఫస్ట్ తనే క్వశ్చన్ వేస్తాడంట అమ్ములు. సరే అని ఫస్ట్ తన క్వశ్చన్ వేసాడు, తర్వాత నహుషుడు కూడా చాలా క్వశ్చన్స్ వేసారనమాట. అలా ఆ నహుషుడు అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకున్నాక తనకి పశ్చాత్తాపంతో కూడిన ప్రాయశ్చిత్తం జరిగిపోయి నహుషుడు పాములాగా నుంచి మళ్ళీ నార్మల్గా అయిపోతాడు. హ్యాపీ ఎండింగ్. ఇప్పటి వరకు మా కన్నమ్మకి కన్నయ్య స్టోరీస్ మాత్రమే చెప్పేదాన్నండి. కృష్ణ స్టోరీస్, లిటిల్ కృష్ణ స్టోరీస్ చెప్తే అవి వింటూ నిద్రపోయేది. ఇప్పుడు బోర్ కొట్టేసింది. దాదాపు 2 years నుంచి అవే విని విని కన్నయ్య పిచ్చి కూడా బాగా ఎక్కువైందిలేండి. అందుకని ఇంకా వేరే ఏమన్నా స్టోరీస్ చెప్దామని బాగా ఆలోచించి మహాభారతం చదవడం స్టార్ట్ చేశాను. అందులో ఎందుకనో ఫస్ట్ నహుషుడి స్టోరీ చెప్పా. నహుషుడు ఎవరు, నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు అంటాం కదండి, అలా నహుష ప్రశ్నల గురించి ఈ మధ్య చదువుతున్నప్పుడు వచ్చింది, అది స్టార్ట్ చేసా. పాపకి బాగా నచ్చింది ఆ స్టోరీ. ఇంక నుంచి అమ్మ నహుషుడు పలకడం కూడా సరిగా రాదులేండి. నహుషుడు ఎవరు, ఆ స్టోరీ చెప్పు అడిగి మరీ చెప్పించుకుంటుంది ఆ స్టోరీ. నిద్రపోయింది. ఇలా మధ్యాహ్నం నైట్ నిద్రపోవడానికి ముందే చిట్టి పాపకు ఒక స్టోరీ కావాలి. మీరు కూడా కథల కోసం ఎత్తుక్కోకుండా మహాభారతం వెంట పడండి. అటు పెద్దవాళ్ళకే ఇంట్రెస్ట్, పెద్దవాళ్ళకే జీవిత సత్యాలు ఉంటాయి ఇలా అనుకున్నాను మహాభారతం మీద. చిన్నపిల్లలకు కూడా బాగా పనిచేస్తుంది. లాంగ్ వీడియో పెట్టి మన ఛానల్లో పెద్ద లాంగ్ వీడియో పెట్టి ఇట్స్ ఆల్మోస్ట్ 1 year అయిపోతూ ఉంది. టైం లేదు పెద్ద పెద్ద వీడియోస్ చేయడానికి, వ్లాగ్స్ చేయడానికి. ఏవో చిన్న షార్ట్స్ పెడుతున్నాను. నా లాంగ్ వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ వీడియో పెడుతున్నా, మా పాప స్టోరీ.